హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎన్బిసిసి అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి మనకి ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా మనకి చాలా మంచి పోస్టు. ఇది లైఫ్ చేంజింగ్ గవర్నమెంట్ జాబ్ అని కూడా చెప్పొచ్చు. ఒకే ఒక రాత పరీక్షతో మనకి జాబ్ ఇస్తారు. దీనికి శాలరీ కూడా మీకు స్టార్టింగే 35,000 వరకు వస్తుందండి. అండ్ మనం ఏపీ, తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూపిస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే www.nbccindia.in. ఈ వెబ్సైట్కి వెళ్తే మనకు అఫీషియల్ పోర్టల్ ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాంగ్వేజ్ ఆప్షన్ ఉంది. ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేస్తే పేజ్ మొత్తం కూడా ఇంగ్లీష్లోకి మారుతుందన్నమాట. సో డిస్క్లైమర్ ఇది క్లోజ్ చేయండి. ఇక్కడ మనకి హ్యూమన్ రిసోర్సెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. హ్యూమన్ రిసోర్సెస్ ఆప్షన్ దగ్గర కిందకు వస్తే కెరీర్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే కెరీర్ అని ఉంది. అంటే కెరీర్ దాని మీద క్లిక్ చేయండి. ఇలా కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఏమేమి జాబ్స్ ఉన్నాయో అన్నీ కూడా కనిపిస్తాయండి. రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్ అని ఉంది కదా. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, అది క్లిక్ చేయాలి. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. క్లియర్గా చూద్దాము. ఎన్బిసిసి అంటే ఏంటంటే నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట. ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అండి. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. ఇది దేనికి అంటే డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు. చూద్దాము. పోస్టులు చాలా వివిధ రకాల పోస్టులు ఇచ్చారండి. అయితే వాటికి మీకు ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. నేనైతే చెప్పేది ఓన్లీ ఎక్స్పీరియన్స్ లేని పోస్టులకే మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాము. ఇవన్నీ కూడా చాలా రకాల పోస్టులు ఉన్నాయి. 1 to 16 వరకు కూడా మనకి వీటన్నిటికీ కూడా ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే మీరు క్లియర్గా చూసుకోవచ్చు. నేనైతే ఫోకస్ చేసేది ఓన్లీ ఎక్స్పీరియన్స్ లేని వాటికి చెప్తున్నాను అనమాట. ఇప్పుడు చూద్దామండి. 17 ఇది పోస్ట్ ఏంటంటే మేనేజ్మెంట్ ట్రైనీ అండి, లా చేసిన వాళ్ళకి. అండ్ ఇది పే స్కేల్ ఎలా ఉంటుంది అంటే బేసిక్ పే వచ్చేసి 40,000 నుండి 1,40,000 వరకు ఉంటుంది. E1 లెవెల్ E1 ప్రకారం కూడా మనకి లెవెల్ E1 ప్రకారం మనకి పే స్కేల్ అయితే ఉంటుందండి. దీనికి నెంబర్ ఆఫ్ పోస్టులు 4 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళకి ఇచ్చారు. సో వీళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి పోస్ట్కి. ఏజ్ లిమిట్ మీకు ఎంత ఉండాలంటే 29 years ఉండాలి. దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా చేసిన వాళ్ళు మినిమం 50% అనేది అగ్రిగేట్ ఉన్న వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. లేదు అంటే LLBలో 5 years ఇంటిగ్రేటెడ్ LLB చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అదేవిధంగా 18 సీరియల్ నెంబర్ 18 నెక్స్ట్ పొజిషన్ ఏంటంటే జూనియర్ ఇంజనీర్ సివిల్ అండి. సివిల్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. దీనికి పే స్కేల్ ఎలా ఉంటుందంటే 27,270 రూపీస్ బేసిక్ ఉంటుంది. S3 ప్రకారం ఉంటుందన్నమాట మీకు పే స్కేలు. నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 30 ఉన్నాయి. మీకు అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ SC ST సో అన్ని కేటగిరీస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. పోస్టులు 30 ఉన్నాయి కాబట్టి ఆ 30లోనే అందరికీ ఇచ్చారనమాట కేటగిరీస్ని బట్టి. మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి 28 years ఉండాలండి. దీని క్వాలిఫికేషన్ ఏంటి అంటే 3 year ఫుల్ టైం డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలన్నమాట. సివిల్ కాబట్టి జూనియర్ ఇంజనీర్ సివిల్ కాబట్టి మీకు డిప్లొమా అనేది సివిల్లో చేసి ఉండాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఈ పోస్టుకు కూడా. అదేవిధంగా నెక్స్ట్ పొజిషన్ ఏంటి అంటే జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్. దీనికి పే స్కేల్ సేమ్ ఉంటుంది. మినిమం బేసిక్ పే వచ్చి 27,270 రూపీస్ అండి. ఇది కూడా S3 ప్రకారం ఉంటుందన్నమాట. దీనికి కూడా నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 10 ఇచ్చారు. 10లో కూడా అందరికీ ఇచ్చారనమాట. సో అన్ని కేటగిరీస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చి 28 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే 3 years ఫుల్ టైం డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్. సో ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. డిప్లొమాలో ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ విత్ 60% అగ్రిగేట్. 60% అనేది వచ్చి ఉండాలి మీకు. డిప్లొమాలో ఎలక్ట్రికల్ ఉండాలన్నమాట. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి. సో ఈ విధంగా ఈ 3 పోస్టులు అయితే మాత్రం ఎక్స్పీరియన్స్ లేదు. మిగిలినవన్నీ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోండి. చాలా రకాల పోస్టులు ఇచ్చారు. అయితే నేను ఈ 3 చెప్తున్నాను. మనకి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేశారు. ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 28 February ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 27 March 27 వరకు కూడా టైం ఉంది. ఈవినింగ్ 5 o'clock వరకు. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్పటి వరకు కూడా అప్లై చేసుకోవాలన్నమాట. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి. అది కూడా
ఏ వెబ్సైట్కి వెళ్ళాలి అంటే ఇప్పుడు మనం ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైట్ www.nbccindia.in ఈ వెబ్సైట్కి వెళ్ళి మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్నమాట. అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది అంటే ఇది అన్ని రకాల పోస్టులకి ఇస్తున్నారు. మనకు కావాల్సింది ఏంటంటే మెయిన్ ఇవి జూనియర్ ఇంజనీర్ అనుకున్నాం కదా, అండ్ మేనేజ్మెంట్ ట్రైనీ లాకి అయితే 500 రూపీస్ పే చేయాలి. జూనియర్ ఇంజనీర్ సివిల్ ఎలక్ట్రికల్ వాళ్ళు 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అది కూడా రిజర్వేషన్ లేని వాళ్ళు అనమాట. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు, అంటే ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఉంటుందండి అప్లికేషన్ ఫీజు. సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి S3 మనం లాస్ట్ 2 ఉన్నాయి కదా, అవి మాత్రం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఓన్లీ టెస్ట్ మాత్రమే పెడతారండి. ఆ టెస్ట్లో త్రూ అయితే మనకి డైరెక్ట్ మెరిట్ లిస్ట్లోకి తీసుకుంటారనమాట. మనం చూసే పొజిషన్స్ ఎక్స్పీరియన్స్ లేని ఉన్నాయి కదా జూనియర్ ఇంజనీర్ పొజిషన్స్కి మాత్రం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒక్కటే కండక్ట్ చేస్తారు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదనమాట. మనకి బేసిక్ పేతో పాటు చాలా రకాల అలవెన్సెస్ ఉన్నాయి. అవి ఏంటంటే డియర్నెస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ, పర్క్స్ అండ్ అలవెన్స్ అండర్ క్యాఫ్టేరియా అప్రోచ్, పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే అంటే పెర్ఫార్మెన్స్ని బట్టి ఇస్తారనమాట. అలాగే పిఎఫ్ ఉంటుంది, మెడికల్ ఉంటుంది, సెల్ఫ్ అండ్ డిపెండెన్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటుంది, గ్రాట్యుటీ ఉంటుంది, లీవ్ ఎన్కాష్మెంట్ ఉంటుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మీకు చాలా అలవెన్సెస్ ఉన్నాయండి. ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇండియన్ నేషన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటుంది. పోస్టింగ్ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా ఇస్తారండి, కాబట్టి చూసుకోండి. మీరు ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఈ వెబ్సైట్కి వెళ్ళాలని చెప్పాం కదా, దీనికి వెళ్ళి కెరీర్స్లోకి వెళ్ళి ఫస్ట్ మీరు ఆన్లైన్లో లాగిన్ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు ఐడి పాస్వర్డ్ ఇస్తారు. ఆ తర్వాత మీరు ఏమేమి అప్లోడ్ చేయాల్సి ఉంటుందంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ సైజ్ కూడా ఇస్తున్నారు, అండ్ సిగ్నేచరు దానికి కూడా సైజ్ ఇస్తున్నారు. ఫార్మాట్ జేపీజీ అండ్ జేపీఈజీ ఫార్మాట్లోనే ఉండాలన్నమాట. సైజ్ ఎంత ఉంది, లెస్ దాన్ 50 KB. సో ఇలా చూసుకొని మీరు నెక్స్ట్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ అంటే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే అప్లికబుల్లో వాళ్ళందరూ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది స్కాన్ చేసి పెట్టుకోవాలి. సైజ్ ఇస్తున్నారు ఎంత అనేది. అలాగే మెట్రికులేషన్ ఆర్ సెకండరీ అంటే మీరు 10th క్లాసు సర్టిఫికేట్, 10th కానీ ఇంటర్ కానీ సర్టిఫికేట్, ఆల్ నెసరీ పాస్ సర్టిఫికేట్స్ యాజ్ మార్క్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటున్నారు. డిగ్రీ అయితే డిగ్రీ అండి, ఇప్పుడు డిప్లొమా అనుకున్నాం కదా, డిప్లొమా సర్టిఫికేట్స్ ఉంటే అవి. పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు అది కూడా పెట్టాలన్నమాట, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా పెట్టాలి. సో ఇవన్నీ కూడా మీరు స్కాన్ చేసుకొని పెట్టుకొని ఆన్లైన్లో పేమెంట్ చేసి దానిలోనే అన్నీ కూడా అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఉంటుందండి. నేను డీటెయిల్స్ అన్నీ మళ్ళీ క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. డీటెయిల్స్ అన్నీ కూడా నేను మళ్ళీ చెప్తానండి. డిప్లొమో సివిల్ ఎలక్ట్రికల్ అండ్ లా చేసిన వాళ్ళకైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేకుండానే జాబ్ రిక్వైర్మెంట్ ఉంది. ఒకే ఒక రాత పరీక్షతో మనకి జాబ్ ఇస్తారు. దీనికి శాలరీ కూడా మీకు స్టార్టింగే 35,000 వరకు వస్తుందండి. అండ్ మనం ఏపీ తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. సో మీకు ఎవరైతే ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమ్మీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది చాలా మంచి అవకాశం, కేంద్ర ప్రభుత్వ సంస్థ అండి. అండ్ మీకు చాలా బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఛాన్స్ అయితే మిస్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.